హాయ్, వెల్కమ్ టు శ్రీరామ్ అకాడమీ. నేను మీ రాము సార్. సో ఈ మధ్య కొన్ని సంఘటనలు చాలా బాధాకరంగాను ఉంటున్నాయి. ఏంటి ఆ సంఘటనలు అంటే, చిన్నారులు బాగా ఒత్తిడికి గురయ్యటము లేదా లోన్లీగా ఫీల్ అవటము చేసి సూసైడ్ దాకా వెళ్ళడం జరుగుతుంది. కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు మార్కులు సరిగ్గా రాలేదని మందలించడం వల్ల, నీ మీద ఇన్ని లక్షలు పోసి చదివిస్తున్నాను, నువ్వు ఏమాత్రం లెక్క చేయట్లేదని తిట్టడం వల్ల కొంతమంది మనస్తాపానికి గురయ్యి సూసైడ్ చేసుకున్న సంఘటనలు కొన్ని అయితే, తండ్రి నీట్ చదవమని చెప్పినందుకు తండ్రి మీద కక్ష పెంచుకొని తండ్రినే చంపేసిన స్టూడెంట్స్ కూడా ఈ సమాజంలో పెరుగుతున్నారు. ఇలాంటి సంఘటనలు చాలా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. దీని నుండి నిపుణులు హెచ్చరిస్తుంది ఏంటంటే, స్టూడెంట్స్ విద్యార్థులు లోన్లీగా ఫీల్ అయ్యి మానసిక వేదనకు గురయ్యి ఎవరు తోడు లేక దానికన్నా చావే బాగుంటుంది అన్న విధానానికి విద్యార్థులు లోనైపోయి సూసైడ్ దాకా వెళ్తున్నారు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడున్న సమాజంలో పాతతర పెద్దలు మంచి మాటలు చెప్పడానికి లేరు. తల్లిదండ్రులు ఇప్పుడున్న పరిస్థితుల వల్ల బిజీ లైఫ్లో ఇద్దరూ జాబ్ చేయటం వల్ల విద్యార్థితో గడపడానికి సమయం లేకపోవచ్చు. ఇలాంటి ఎన్నో సంఘటనలు విద్యార్థుల్ని లోన్లీగా గురిచేస్తున్నాయి. పోనీ ఏదైనా స్నేహితుడితో ఫ్రెండ్తో చెప్పుకుందామంటే వాడెక్కడ గేలి చేస్తాడో, ఎగతాళి చేస్తాడో, వాటిని కూడా రీల్స్ చేసి ఎక్కడ పబ్లిష్ చేస్తారో అని నామోషిగా ఫీల్ అయ్యి ఫ్రెండ్స్తో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు స్టూడెంట్ ఉన్నాడు. అంటే తనలోని బాధను, తన భావనలను వ్యక్తపరచడానికి తోడుగా ఎవరు లేకపోవటం వల్ల అలా లోన్లీగా గురయ్యి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ సంఘటనలు చాలా చాలా బాధ కలిగిస్తున్నాయి. మరి ఏమిటి దీనికి పరిష్కారం అంటే, తల్లిదండ్రులు చొరవ తీసుకోవడమే దీనికి పరిష్కారం. ఎందుకు అంటే, ఏ పేరెంట్స్ అయితే చిన్నారిని దగ్గరగా తీసుకొని నేనున్నానని భరోసా కల్పించి ఒక స్నేహితుడిలా వెంట ఉండి నడిపించగలిగితే ఆ స్టూడెంట్కి అంతకు మించి ధైర్యం అనేది ఏదీ ఉండదు. ఎక్కడ మార్కులు తగ్గితే నాన్న తిడతాడనో, సరిగ్గా చదవకపోతే అమ్మ కొడుతుందనో అనే భావన నుంచి ఏమి కాదు అనే ధైర్యాన్ని మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా దీన్ని ఎంతో కొంత మనం అరికట్టడానికి అవకాశం ఉంది. ఏంటండి, మార్కులు వస్తేనే, ర్యాంకులు వస్తేనే బతుకుతున్నట్ట, ర్యాంకులు రాకపోతే, మార్కులు రాకపోతే బ్రతికే వేస్టా అన్నట్టు తల్లిదండ్రులు విద్యార్థులని వేధించడం అనేది కరెక్ట్ పద్ధతి అయితే కాదు. ఎన్ని మార్కులు వస్తే ఏంటి, ఎన్ని ర్యాంకులు వస్తే ఏంటి, అది ఆ రోజు వరకే పరిమితం. తర్వాత ఎవరు చెప్పుకుంటారు, లాస్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంకర్ ఎవరు, హయ్యెస్ట్ మార్కర్ ఎవరు ఈరోజు మనకు తెలుసా? మరి ఎందుకు దాని వెనక పరిగెత్తి పిల్లల్ని స్ట్రెస్కు గురి చేస్తారు? ఎన్నో 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 దారులు ఉన్నాయి బతకడానికి. విద్యార్థికి ఏదైతే ఇష్టమైందో ఆ రంగంలోనే అతన్ని నడిపించినట్లయితే అతను కూడా మంచిగా నేర్చుకొని సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పౌరుడిగా ఎదుగుతాడు. ముందు ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీరు ఎంత బిజీ ఉన్నా సరే ఒక్క 5 నిమిషాలన్న స్టూడెంట్కి కేటాయించండి. ఇప్పుడు వచ్చేదంతా పరీక్షా కాలమే. ఇంకా స్టూడెంట్ ఎంతో స్ట్రెస్కి గురవుతాడు. ఒక్కొక్కసారి రిజల్ట్ రాకుండా కూడా ఎక్కడ ఫెయిల్ అవుతానన్న భయంతో కూడా కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. ఇలాంటి టైంలో మనమే వాళ్ళకి తోడుగా నిలబడాలి. ఏమి కాదు, పాస్ అయితే అవుతాము, అవ్వకపోతే మళ్ళీ రాసుకోవచ్చు అన్న ధైర్యాన్ని, భరోసాని ఎప్పుడైతే మనం కల్పిస్తామో అప్పుడు చిన్నారి ఎంతో హ్యాపీగా, బరువు అనుకోకుండా బాధ్యతగా పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు చిన్నారులని చిన్నప్పటి నుంచే సర్కస్లోని జంతువుల్లా కాకుండా
సర్కస్లో జంతువులు ట్రైనర్ ఏం చెప్తే అవే చేస్తాయి. వాటి యొక్క సహజ సిద్ధాన్ని కూడా వదిలేసేసి పులి, సింహం ట్రైనర్ ఏం చెప్తే అలా చేస్తాయి. అలా కాకుండా జంగిల్లో, అడవిల్లో ఉండే జంతువుల్లాగా మన చిన్నారులను పెంచాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే అడవుల్లో జంతువులు ఎంత కావాలో అంతే తింటాయి, ఏ భయము లేకుండా ఎదుర్కొంటాయి, అన్నిటిని తట్టుకొని నిలబడగలిగిన శక్తిని పొందుతాయి. కాబట్టి అలాంటి బిడ్డలుగా మన పిల్లల్ని తయారు చేద్దాం. సో ఇది ఇప్పుడు వచ్చేదంతా పరీక్ష కాలం. మీ పిల్లలతో మీ సమయాన్ని కేటాయించండి. చక్కగా పిల్లలకి ధైర్యాన్ని ఇవ్వండి, భరోసా ఇవ్వండి. ఏమి కాదు అనే ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళలో మనోధైర్యాన్ని పెంచి విద్యార్థుల్ని ఎగ్జామ్స్కి సిద్ధం చేయండి. కొద్దో గొప్ప సూసైడ్స్ దాకా వెళ్ళకుండా, అప్పుడు బాధపడే కన్నా, సూసైడ్ చేసుకున్నాక బాధపడే కన్నా ముందే జాగ్రత్త పడి చిన్నారులని, వారి యొక్క భవిష్యత్తుని హ్యాపీగా తీర్చిదిద్దాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులను కోరుకుంటున్నాను. ఈ పరీక్ష సమయంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ బిడ్డలకి తోడుగా ఉండి ధైర్యాన్ని చెప్పి ఎగ్జామ్స్ని దగ్గరుండి రాపించండి. ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్క విద్యార్థి, 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క విద్యార్థికి శ్రీరామ అకాడమీ తరఫున ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.